ప్రార్థనా శ్లోకం సర్వోపనిషదో కావు. బాగుంది కదా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అందరికీ స్వాగతం. మనం ఇవాళ రోజు జై స్వామినారాయణ చదవండి. ఎక్కడ మొదలు పెడదాం? 24 మొదలు పెట్టండి. 25 మొదలు పెట్టాలి కదా. 25 చదవండి. 24 అయిపోయింది. చెప్పేశాను, అది చెప్పేశాను. మళ్ళీ చెప్పమంటారా? సరే అయితే మళ్ళీ ఇంకోసారి 24 చదవండి అమ్మా. కార్యములందు ఉపయుక్తము శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చెయ్యబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్మ యందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఇక్కడ బ్రహ్మ కర్మ సమాధినా అంటే ఎలాంటి బ్రహ్మకర్మ చేస్తున్నవాడు యోగ స్థితిలో స్థితుడై ఉంటాడు. స్థితంగా ఉన్నవాడు అంటే స్థిత ప్రజ్ఞత అంటే స్థిరమైన బుద్ధి ఉన్నవాళ్ళని మనం ఏమంటాం? స్థిరంగా ఉన్నాడు అంటాము. ఎందులో స్థిరంగా ఉన్నాడు? పరమాత్మ యందు స్థిరంగా ఉన్నాడు, బ్రహ్మ యందు స్థిరంగా ఉన్నాడు. అంటే పరమాత్మ యందు స్థిరంగా ఉన్నవాడిని మనం ఏమంటాం? యోగి అంటాము కదా. బ్రహ్మ ఎంత స్థిరంగా ఉన్న వాళ్ళని యోగి అంటాము. ఆ స్థితిలో ఉంటాడు ఎవరు? ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు, యజ్ఞం అంటే ఏం చెప్పాం? ఒక లోకహితం కోసం చేసే ప్రతి కార్యం కూడా యజ్ఞమే. ఆ లోకహితం కోసం చేసేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు కూడా యజ్ఞంలో బ్రహ్మమే, భాగమే. అంటే మనం ఎప్పుడైతే లోకహితం కోసం పనిచేస్తామో, నా కోసం చేసేది నా కోసమే కావచ్చు, కానీ ఆ నా అన్నది భగవంతుడే అని అనుకున్నట్టయితే అదంతా యజ్ఞం కింద మారిపోతుంది, అంతా బ్రహ్మమే అవుతుంది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని యోగ స్థితి అంటారు. మనం అటువంటి యోగ స్థితిలో ఉండి అన్నీ కూడా నిష్కామ కర్మని ఆచరించాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఎవరు బ్రహ్మ అంటే ఒక యజ్ఞం తీసుకున్నట్లయితే, మనకి యజ్ఞం అంటే జనరల్గా హోమగుండము, అందులో మళ్ళీ హవిస్సులు వేయడము, ఒక అగ్ని ప్రజ్వలించడం చేయడము, ఆరణి ద్వారా అగ్ని పుట్టించడము, అందులో మళ్ళీ హవిస్సులు వేయడము, ఋత్వికులు ఉండడము, యజమాని ఉండడము, వీళ్ళందరూ కూడా వేదాలను వల్లించడము, పఠించడము, ఇవన్నీ కలిపి ఒక యజ్ఞం అని మనకు ఒక భావన కదా. దానికి ఒక ప్రదేశము, ఒక కాలము, కొంతమంది వ్యక్తులు అని మన దృష్టిలో ఉంది. కాబట్టి అలా ఊహించుకున్నా కూడా అంతా కూడా యజ్ఞం చేసేవాడు బ్రహ్మలో భాగమే. ఆ యజ్ఞకుండం కూడా బ్రహ్మలో భాగమే. అందులో అగ్ని కూడా బ్రహ్మలో భాగమే. అందులో వేసే హవిస్సు కూడా బ్రహ్మలో భాగమే. అక్కడ వాడే సాధనాలు ఏవైతే ఉంటాయో అంటే నిప్పు పుట్టించే ఆరణి లాంటిది అవి కూడా బ్రహ్మలో భాగమే. ఏదైతే మనం దాని యొక్క వేదాలు ఘోషిస్తున్నాయో ఆ పదాలు కూడా, ఆ శబ్దాలు కూడా బ్రహ్మమే. అట్లాగా ప్రతిదీ బ్రహ్మార్పణం. అక్కడ జరిగే ప్రతిదీ కూడా
బ్రహ్మార్పణం. అంటే ఆయనే సృష్టించి, మనకు తెలుసు కదా ఈ సృష్టి ఎలా జరిగిందో, ఆయన ద్వారా సృష్టి జరిగి ఆయన ద్వారా కొంతకాలం ఉండి ఆయనలోకే వెళ్ళి లైవ్ అయిపోతుంది. అది సృష్టి యొక్క రహస్యం. దాన్ని మనం ఎలా చెప్తాము? ఉదాహరణ చెప్పాలంటే సాలెపురుగు తెలుసు కదా, సాలీడు గూడు కట్టుకుంటుంది. ఎక్కడి నుంచి తెస్తుందా? బయట నుంచి, తనలోంచే వస్తాయి అంతా తీసుకొచ్చి చక్కగా అల్లుతుంది. అదే అల్లుకుంటుంది అంతా, అల్లుకొని కాసేపు అట్లా ఉంటుంది, మళ్ళీ అన్నీ తను మొత్తం లాగేసుకుంటుంది. అది సృష్టి జరిగే వ్యవహారం. అంటే ఆ రకంగా మనం అంతా కూడా ఆ సాలిపురిగే, అంటే అంతా కూడా పరమాత్మలో భాగమే అనే విషయం మనకు గ్రహిస్తే మనలో అహంభావం అన్నది ఉండదు, ఇంకా మమకారం అన్నది ఉండదు, అహంకారం అన్నది పోతే. ఎందుకంటే ఏది నాది లేదు కదా, నా అన్నది లేనప్పుడు ఇంకా అహంకారం ఎందుకు ఉంటుంది, మమకారం ఎందుకు? అంతా ఆయనే, అందులో మన భాగం అంతే, అందులో మన భాగం. పొద్దున్నే చూడండి, సూర్యకిరణాలకు ఒక్కసారి తలుపు తీస్తే ఇట్లా సూర్యకిరణం మన ఇంట్లో పడితే దుమ్ము కణాలు కనిపిస్తూ ఉంటాయి ఆ వెలుతురులో కదా. అలాంటి దుమ్ము కణాలన్నీ కలిపితే అనంత కోటి బ్రహ్మాండాలు అవన్నీ అనుకుంటే అందులో చిన్న దుమ్ము కణం మన భూమి. అందులో మనం ఎంత? భూమే దుమ్ము కణం అనుకుంటే, ధూళి కణం అనుకుంటే నేనెంత? ఇట్లా అనుకున్న వాళ్ళకి అహంకారం అనేది రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇట్లా భావించాలి, నేను అసలు అనామకుడిని అన్న విషయం మనకు గ్రహించాలని. కాబట్టి ఇది అంటే దాని ద్వారా ఎవరైతే యోగి అయ్యి ఇటువంటి స్థితిలో కార్యక్రమం ఏదన్నా కర్మ చేస్తారో ఆ ఫలం కూడా యజ్ఞఫలం అవుతుంది. యజ్ఞఫలం అంటే ఏంటి? దానికి ఎటువంటి దోషాలు ఉండవు, అది పవిత్రమై వస్తుంది. యజ్ఞం అంటే అర్థం అది అనమాట. మనం ఏ పని చేసినా కూడా అది పవిత్రమైన తర్వాతే దాని ఫలితం మనకు బాగుంటుంది. అది అపవిత్రంగా చేసినప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితం కూడా అపవిత్రంగా ఉంటుంది, మనకి దుఃఖదాయంగా ఉంటుంది. దాని ద్వారా ఎన్నో బాధలు అనిపించాల్సి వస్తుంది. అలాగే కంటిన్యూ చేస్తే అది పీడ కింద మారుతుంది. ఆ పీడ కొన్ని జన్మలకు కూడా పోదనమాట. అర్థమైందా? ఇంత రియాక్షన్ ఉంది దాని వెనకాల. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు చాలా సూక్ష్మంగా గ్రహించండి. ఆచరించేటప్పుడు మటుకు సింహాల్లో ఆచరించాలి, అప్పుడు సూక్ష్మంగా ఆచరించకూడదు. తెలుసుకున్నది ఇంతే కదా అని అనుకుంటే, తెలుసుకున్నది ఇంతే, చేయాల్సింది ఎంతో ఉంది, సాధనలో ఎంతో ఉంటుంది చేసేటప్పుడు. అక్కడ సింహాల్లో ఉండాలి, అక్కడ నక్కల్లా కుక్కల్లా ఉంటే చేయగలమా? ఒక పిల్లి కుక్క సింహం అంత పని చేయగలదా? సింహం అంటే రాజు, అవునా కదా? అక్కడ గర్జించాలన్నమాట పని చేసే మన కర్మ చేసేటప్పుడు. అక్కడ దేనికి లొంగకూడదు, దోషానికి లొంగకూడదు. తర్వాత కొందరు యోగులు దైవ పూజ రూప యజ్ఞంను చక్కగా అనుష్ఠించరు. మరి కొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞం ద్వారా ఆత్మరూప యజ్ఞంను ఆచరించరు. ఇక్కడ కూడా రెండు విషయాలు చెప్తున్నారు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. మళ్ళీ మొదలు. మనకి ఎప్పుడు ఇద్దరు యోగులు ఉంటారు ఇప్పుడు కూడా. ఒకళ్ళు కర్మయోగులు, ఇంకొకళ్ళు జ్ఞానయోగులు. అది చెప్తున్నాడు. కర్మయోగులు అంటే సపోజ్ మీరందరూ కూడా లేడీస్ని తీసుకుందాం, మీ బోల్డ్ పనులు ఉంటాయి. ఏదో పూజకి ఏదో అరగంట గంట కేటాయించగలరు, కానీ రోజంతా ఈ జ్ఞానంతో కూర్చోలేరుగా, అవునా? సో వాళ్ళు కర్మయోగులు అంటే వాళ్ళు పూజ చేస్తారు, ఆ పూజా ఫలాన్ని అందుకొని ఆ రకంగా కొంతమంది ఉంటారు. అలా కాకుండా కొంతమంది అభేద దర్శన రూపయజ్ఞం ద్వారా, అది కూడా ఒక యజ్ఞం చూడండి. అభేద రూప దర్శనం అంటే అది చాలా ఉన్నత స్థితి, జ్ఞానిస్థితిలో అంటే అందరూ నారాయణులే కనిపిస్తారనమాట. అందరిలోనూ నారాయణుడే కనిపిస్తూ ఉంటాడు, కానీ ఈ భేదం ఉండదు, నేను వేరు మీరు వేరు అన్న విషయాన్ని వాళ్ళకి జ్ఞానంలో ఉండదు. ఆ రకంగా యజ్ఞం చేసేవాళ్ళు కూడా ఉంటారు అని ఈ రెండు రకాల యజ్ఞాలు చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందమ్మా? నెక్స్ట్ కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియాలు
సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రము ఉండదు. ఇది ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పిందే మనం వినున్నాం. ఎట్లా ఇంద్రియ నిగ్రహం రావాలంటే ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఇంద్రియాలను అదుపులో పెట్టడం. దేని నుంచి అదుపు చేయడం? ఇంద్రియాలను ఎక్కడ అదుపు చేయాలి? ఏం చేస్తుంటాయి ఇంద్రియాలు? బయట ఉన్న విషయాల మీదకి మళ్ళుతూ ఉంటాయి. బయట ఉన్న విషయాల మీదకి ఆసక్తిగా పరిగెడుతూ ఉంటుందన్నమాట. మనసు ఇంద్రియాల అనే గుర్రాల ద్వారా విషయాల మీదగా అనే రహదారి ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. మనసు ఇంద్రియాలనే గుర్రాల ద్వారా విషయాలనే రహదారి పైన పరిగెడుతూ ఉంటాయన్నమాట. అది ఇంద్రియాలు చేసే పని. దాన్ని సరిగ్గా అదుపు చేయకపోతే మన గమ్యస్థానానికి వెళ్ళవలసినటువంటి రహదారిలో వెళ్లకుండా దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళి ఎక్కడో మనల్ని పడేయడం, మధ్యలో మన గమ్యాన్ని చేరలేం. సరికదా? ఈ మధ్యలో మనం యాక్సిడెంట్ అయ్యి మనం దెబ్బలు కూడా తగులుతాయి. దానితో ఈ జన్మలో దెబ్బల నుంచి బయటపడడానికే టైం సరిపోదు. అసలు ఈ జన్మలోనే మానవ జన్మ వచ్చిందే లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. ఏమిటి? ముక్తిని సాధించడం కోసం. సరే అని భగవంతుడు ఎన్ని ఇచ్చాడు? గుర్రం ఇచ్చాడు, అందులో పగ్గాలు ఇచ్చాడు, మనసు అనే పగ్గాలు ఇచ్చాడు, బుద్ధి అనేటువంటి సారథం ఇచ్చాడు. చెప్తాడు తర్వాత వచ్చే శ్లోకాల్లో. గుర్రాలనే ఇంద్రియాలను ఇచ్చాడు. రథం మీద ఎడవాయా అన్నాడు, ఆత్మగా యజమానిగా కూర్చో అన్నాడు. నీకు అన్నీ ఇచ్చి విషయాలని రోడ్డు ఉంది, కావాలంటే అన్నీ వెళ్తూ ఉండు, కానీ అదుపులో పెట్టుకుంటూ నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా ఆ విషయాలని తీసుకుంటూ నీ ప్రయాణం సాగించు. నువ్వు ఎక్కడ అప్రమత్తగా ఉన్నా సరే ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? దారి తప్పుతాయి. రహదారి మీద వెళ్లకుండా, రహదారి ఏంటంటే లక్ష్యానికి వెళ్ళే దారి కాకుండా డొంకల్లోకి, ఈ అడవుల్లోకి, ముళ్ళకంపల్లోకి వెళ్ళిపోయి నిన్ను పడేసి నిన్ను నాశనం చేసేస్తాయి. చూసారా ఎంత భావం ఉందో ఇందులో? అందుకని ఇంద్రియ నిగ్రహం చేయాలి ముందు. అంటే గుర్రాలని కంట్రోల్లో పెట్టాలి మనసుని. అంటే విషయాల మీదకి ఏది పడితే అది విషయాల మీదకి వెళ్లకుండా ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొంతమంది యోగులు శ్రోత్రేంద్రియం అంటే చెవులు, అలాంటి ఇంద్రియాలని సంయమనం చేసి రూపంలో పెడతారు, రూపంలో కలిపేస్తారు. అంటే ఏంటి? నేను మాట్లాడుతూ ఉంటా, మీ మనసు ఎక్కడో ఉంటుంది, వినరు నేను చెప్పేది అనుకుందాం ఉదాహరణకి. అంటే ఏంటి? మీరు నన్ను చూస్తూ ఉంటా, కళ్ళు చూస్తూ ఉంటాయి, కానీ చెప్పేది వినరు. ఇదంటే ఇది డిస్టర్బెన్స్ అనుకోండి. లక్ష్యం రాదు. జనరల్గా బయట యోగులు ఏం చేస్తారంటే ఎవరైనా మాట్లాడుతున్నా సరే, ఎవరు తిడుతున్నా, ఏం చేస్తున్నా సరే వాళ్ళ మొహం చూస్తారు కానీ వినరు. సినిమాలో ఒక డైలాగ్ కూడా పెట్టారు కదా, నీ నోరేది కదులుతుంది కానీ నాకే వినపడలేదంట. వాడికి ఇష్టం లేదు మాట్లాడితే వాడు ఇలా డైలాగ్ వాడతాడు. అది ఇట్లా అనమాట. వాడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా శబ్దాలు వినడం మానేస్తాడు. కానీ కళ్ళు చూస్తూ ఉంటాయి కదా, వినకు, చూడు, అప్పుడు నీకు ఇంప్రెషన్ కలగదు. సగం ఇంప్రెషన్ పోతుంది దాని మీద, ఈ రియాక్షన్ తగ్గిపోతుంది. అలా కొంతమంది చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? శబ్దము మిగతా విషయాలను కూడా ఇంద్రియ రూపాగ్రహణ యందు సేమ్ అదే చెప్తున్నాడు మళ్ళీ. శ్రోత్రాది ఇంద్రియాలు, ఇక్కడ శబ్దాది విషయాలు. అంటే శ్రోత్రం అంటే మనం వినేది, శబ్దం అంటే ఇప్పుడు అక్కడ మోత వస్తుంటుంది, ఎక్కడో అడెవడో మోగిస్తుంటాడు, అది మనం వినం కానీ శబ్దం వస్తుంటుంది అది కదా. శబ్దం అంటే నీకు ప్రమేయం లేకుండా ఎక్కడో వచ్చే శబ్దం. శ్రోత్రం అంటే నువ్వు వినాలని కూర్చున్నదనమాట. దాన్ని కూడా వాళ్ళు వినరు. అంటే ఎంతవరకు వినాలో అంతవరకే వింటారు. ఆ రకంగా హవనం చేస్తారు. ఇది యజ్ఞమే, ఇది కూడా యజ్ఞం కింద కౌంటు. అర్థమైందా? అలాగే కొంతమంది యోగులు మనోనిగ్రహం ద్వారా ఇంద్రియాలని, అంటే మనస్సు అంటే పగ్గాలనే కంట్రోల్ చేసేస్తారు. ఇంకా గుర్రాలు ఎక్కడికి పోతాయి? పోవు కదా అని మనసుని కంట్రోల్, అది పెద్ద హయ్యెస్ట్ అనమాట. మనసుని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్ళగలేమంటే మనం ఆటోమేటిక్గా ఈ గుర్రాలు కూడా అదుపులో ఉంటాయి. అంటే అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా మన అదుపులో ఉంటాయి. అది ఏమ్మా రిపీట్ చేయలేదా నేను? ఓహోహో. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య
ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సర్వాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమో జుహ్వతి జ్ఞానదీపితే. వారిపై ఏమాత్రమూ ఉండదు. వారి బుద్ధి పరమాత్మపై జీవిస్తున్నాం. ఇప్పుడు ఇందులో మీకు పరీక్షకి ఒక క్వశ్చన్ అనుకోండి, ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తా. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. పరమాత్మ ఎక్కడ కూర్చుంటాడు? హృదయం అంటే చాలా డౌట్ వస్తాయి. మన గుండె బైపాస్ చేయించాలా ఏంటి అనుకుంటాం. ఆత్మ ఎందుకు మళ్ళీ బైపాస్లు స్టంట్లు వ్యవహారాలు అన్నీ గుర్తొస్తాయి. హార్ట్ అటాక్లు హార్ట్ ఫెయిల్యూర్స్ అక్కడెక్కడికో పోతాం మనసు. కాబట్టి ఆత్మలో పరమాత్మ కూర్చుంటాడు. ఎప్పుడు కూర్చుంటాడు? గుడ్. మనసు అదుపులో పెట్టినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? మనసు అదుపులో పెట్టినప్పుడు వచ్చే మార్పు ఏమిటి? స్థిరమైన ఇది ఇంపార్టెంట్. అల్టిమేట్గా మనకి చెప్పేది ఎవరయ్యా? వివేచనా శక్తి, వివేక శక్తి, ఆలోచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి దేనికి ఉంది? బుద్ధికి ఉంది. అందుకే మనం ఏమన్నాం? బుద్ధిని నిశ్చయాత్మక బుద్ధి అన్నాం. దాని ఇంకో పేరేంటి? నిశ్చయాత్మక బుద్ధికి ఇంకో పదం ఉంది, వ్యవసాయాత్మక బుద్ధి. వ్యవసాయాత్మక బుద్ధి అన్నా నిశ్చయాత్మక బుద్ధి అన్నా ఒకటే. ఎప్పుడైతే ఈ బుద్ధి నిశ్చయం తీసుకుంటుందో, ఏమని? మనసు దగ్గర నుంచి ఏమి రావట్లా, వెనక్కి ఫీడ్బ్యాక్ ఏమి డేటా రావట్లా, కాబట్టి ఇది ఖాళీగా కూర్చుంది బుద్ధి. అప్పుడు ఇటు చూడకుండా ఇటు చూస్తుంది. ఇటు ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ఈ పక్కన ఏమున్నాయి? విషయాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది. ఇటు ప్రపంచం ఉంది, ఇటు పరమాత్మ ఉన్నాడు. దాని ప్రపంచం కనబడేవాడికి ఏం చేస్తుంది? ఇటు తిరుగుద్ది. వెలుగు వస్తుంది, ఈ పక్కన ఏదో వెలుగు ఉంది, కనీసం ఇక్కడ కనపట్లేదే, ఏమీ లేవు ఇక చూడటానికి అని ఇక్కడ ఏదో వెలుగు ఉందని చెప్పి తిరుగుతుంది. అప్పుడు పరమాత్మ వచ్చి ఈ ఆత్మలో కూర్చుంటాడు. ఆత్మలో కూర్చునేదండి పరమాత్మ ఉంటాడు. అంత పెద్ద లైట్లో సూర్యుడు వచ్చాక నక్షత్రాలు కనిపిస్తాయా? నక్షత్రాలు ఉన్నాయిగా పైన, కానీ కనిపించవు. అంటే ఆ వెలుతురులో ఆ నక్షత్రాలు కనిపించవు. అలాగే ఒకసారి పరమాత్మ మనలోకి వచ్చాడంటే మన ఆత్మ కనిపించదు, ఇంకా ఆయనే మొత్తం నిండిపోయి ఉంటాడు. అదేనా? అది చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఏంటి? బుద్ధి యందు పరమాత్మ మాత్రం నిలుచుండును. ఎప్పుడు? ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వాడిపై లేనప్పుడు. ఈ ప్రాణ అంటే శ్వాస. ఈ శ్వాసను కంట్రోల్ చేస్తూ కొంతమంది ధ్యానం అవి చేస్తూ ఉంటారు. అదొక ప్రక్రియ. అంటే ప్రాణ నిరోధం. అంటే జనరల్గా ఏం చెప్తారంటే యోగులందరూ కూడా వాళ్ళు అనుకున్నప్పుడు వెళ్ళిపోతారు. ఒకప్పుడు అడవుల్లో ఉన్న యోగులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఎప్పుడు దేహాన్ని వదిలేయాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. ఎట్లాగంటే మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణవాయువుని పైకి ఒక్కొక్క చక్రం పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. తీసుకెళ్ళిపోయి ఇక్కడ సహస్రాల నుంచి బయటకు వెళ్ళిపోతారు. ముందు ఏం చేస్తారంటే వాళ్ళ మనసునంతా వెనక లాగేసుకుంటారు. ఈ మనసు అనేది జీరో అయిపోతుంది వాళ్ళకి. మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. ఆ బుద్ధిని కూడా తీసుకు ఎక్కడ కూర్చోబెడతారు వాళ్ళు? ఆత్మలో కూర్చోబెడతారు. ఆత్మలో కూర్చోబెట్టినప్పుడు ఈ ప్రాణవాయువులు ఏదైతే ఈ మనసుకు సంబంధించినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మన ఆలోచనలు దీనికి లింక్ అయి ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస విశ్వాసాలని నిశ్వాసాలని వాళ్ళు నెమ్మదిగా వెనక లాగేసుకుంటారో అదేమవుతుందంటే ఆ ప్రాణాలన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేస్తాయి. పంచప్రాణాలు ఒక దగ్గరికి వచ్చేస్తాయి.
పంచప్రాణాలు పనులు చేస్తాయి కదా మనకి. పంచప్రాణాలు ఉన్నాయి, అవి రకరకాల పనులు చేస్తుంటాయి మనకి. జీర్ణక్రియ కావచ్చు, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావచ్చు, అపాన ఉదాన అన్నీ ఉన్నాయి కదమ్మా. ఆ ప్రాణం అన్ని పంచప్రాణాలు ఉన్నాయి. ఆ వాయువులన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తాయి. వచ్చేసేసి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళిపోతారు. కళ్ళు మూసుకుంటారు. ముందు ఈ బురుకుటి దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే శివుడు మూడో నేత్రం అంటారు కదా. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు ముందు. అక్కడ లాక్కొస్తారు. అక్కడ లాక్కొచ్చిన తర్వాత అక్కడి నుంచి సహస్రానికి వెళ్ళి ఫట్మంటుంది అన్నమాట. బ్రహ్మకపాలం ఇదైపోయి వెళ్ళిపోతుంది. అంటే మనం జనరల్గా చనిపోయేటప్పుడు జరిగేది మనకు తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ కూడా. అప్పుడు వెళ్ళేదేమో కారణ శరీరం వెళ్తుంది. వీళ్ళు బ్రతికుండగానే అన్నీ ఇచ్చేసేసుకొని కారణ శరీరం ఉండదు ఇంకా వాళ్ళకి. కైవల్యం అంటారు దాన్ని. కైవల్యం అంటే ఎట్లాగైతే బెలూన్లో ఎయిర్ ఉంటుంది. బెలూన్ తెలుసు కదమ్మా, మీ పిల్లలు ఆడుకునే బెలూన్స్, అందులోనే గాలి ఉంటుంది, బయట గాలి ఉంటుంది. ఎప్పుడైతే అది పేలిపోతుందో ఆ గాలి ఏమవుతుంది, గాలి కలిసిపోతుంది. అది కైవల్యము అంటారు. వీళ్ళు కూడా బ్రహ్మలో, చుట్టూ ఉన్న బ్రహ్మలో కలిసిపోతారు అనమాట. అది చెప్తున్నాడు. అంటే రెండు రకాలుగా మనం దీన్ని పొందొచ్చు. అంత కష్టపడి చేసేది ఒకటి ఉంటుంది, హఠయోగం అంటారు దాన్ని యాక్చువల్గా. అదొక పద్ధతి. అంత అవసరం లేదు కలియుగంలో, అది చేయాల్సిన అవసరం లేదు. కలియుగంలో ప్రతి క్షణం అంటే ఈ ఊపిరికి భగవంతుడి నామాన్ని అటాచ్ చేయాలి. ఈ అన్ని ఇంద్రియాలకే భక్తి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అన్ని ఇంద్రియాలకి విషయాలన్నీ కూడా భగవంతుడికి అందించాలన్నమాట. చూసేది భగవంతుడే చూడాలి, వినేది భగవంతుడే వినాలి, ఏదన్నా తినేది కూడా ఆయనకి ఇచ్చి ప్రసాదంలా తినాలి. ఇట్లాగా ఆయన యొక్క స్పర్శ అంటే ఆయన కాళ్ళు పట్టుకున్నట్టుగా అలాగ మనం ఫీల్ అవ్వాలి. ఇది భగవంతుడి యొక్క మననం చేయడం అంటే. అప్పుడు మీకు ఈ బయట విషయాలు పారిపోతాయి, చిన్న చిన్న విషయాలు కదా, అవి మారిపోతుంటాయి కదా. ఇది మారనది. ఎప్పుడు మారని విషయాలకు మన ఇంద్రియాలు అటాచ్ చేసేస్తే చక్కగా ఎప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఎలాగైతే నది పక్కన మొక్కలు చక్కగా పెరుగుతాయో, నది ఒడ్డున మొక్కలు ఉన్నాయనుకోండి లంకల్లో, మీరేం పోయి నీళ్లు పోయాల్సిన పనే ఉండదు. వాటికి అయ్యే శుభ్రంగా పెరుగుతూ ఎప్పుగా పెరిగితే చక్కగా కావాల్సిన ఫలం ఇస్తూ ఉంటుంది. అదే అడవుల్లో, ఎడారుల్లో, కోట్లలో, కుట్టల్లో ఉన్నవి పెరగవు, ముళ్ళకంపలు పెరుగుతాయి అక్కడ. అవునా కదా. అలాగే ఎప్పుడైతే మనం ఆత్మను ఎట్లాగా ఇంద్రియాలను కంట్రోల్ చేసి కనుక ఆ పరమాత్మకు అందిస్తే మన ఇంద్రియాలు అన్నీ కూడా అది పీల్చుకుంటూ హాయిగా పరమాత్మ దాంట్లో ఉండి ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. అర్థమైందా. కాబట్టి ఇది హఠయోగం గురించి చెప్పారు. హఠయోగం మనకు అనవసరం లేండి. నెక్స్ట్ ఇది యజ్ఞాల్లో ఉన్నటువంటి రకరకాల పద్ధతుల్లో మళ్ళీ ఇంకొక స్టెప్ అనమాట. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ, యోగ యజ్ఞాస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొంతమంది ద్రవ్యయజ్ఞం చేస్తూ ఉంటారు. ద్రవ్యయజ్ఞం అంటే డబ్బులు పెట్టి మామూలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. కొంతమంది యోగయజ్ఞం చేస్తూ ఉంటారు. యోగయజ్ఞం అంటే మన పతంజలి యోగాలు చేయడం కానీ దాని ద్వారా యజ్ఞం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్వాధ్యాయ యజ్ఞం చేస్తూ ఉంటారు. స్వాధ్యాయం అంటే వేదాలు, ఉపనిషత్తులు, భారతము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉంటారు. సొంతగా అధ్యయనం వేరు, చదవడం వేరండి. అధ్యయనం అంటే దాన్ని మనకి అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ఆచరణలో వచ్చేటువంటి మెచ్యూరిటీ, ఒక రకమైనటువంటి మనకి దాని యొక్క జ్ఞానం పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది. మన అనుభవం పెరిగే కొద్దీ కూడా జ్ఞానం అర్థం చేసుకోవడంలో కూడా పరిణితి వస్తుంది. ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ మనకు వస్తుందో అది యథార్థ జ్ఞానం మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ యథార్థ జ్ఞానం వచ్చేంత వరకు అంటే ఏం చేస్తారు, సత్యమే పలుకుమని ఒకటి ఉందనుకోండి. చిన్నప్పుడు చాలా చెప్పుకున్నారు. దాన్ని ఆచరించేటప్పుడు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి జనరల్గా. దాన్ని ఎట్లా అధిగమించాలి అది వాళ్ళు చేస్తారు. ఆ సాధన చేస్తాం మనం. సత్యమే చేయమన్నది సూత్రం తప్పదు. అప్పుడు ఏమంటారు, అబద్ధం చెప్పొచ్చు కానీ కొన్ని పరిస్థితుల్లో అని చెప్తారు. దాన్ని ఫాలో అవ్వాలి.
అబద్ధం కొన్ని పరిస్థితుల్లో చెప్పారు కదా అని నేను కూడా అన్ని పరిస్థితుల్లో పెట్టి చెప్తానంటే కాదు. కొన్ని పరిస్థితుల్లో మాన ప్రాణ విషయాల్లో మటుకు అబద్ధం వాడు పంకవచ్చు అని చెప్పడం జరిగింది. అట్లా కొన్ని ఇలా అనమాట అని కొంచెం జ్ఞానం వస్తుంది నాకు ఆచరణలోకి వెళ్ళేటప్పటికి కదా. ఆ సత్యమే పలుకుమని చెప్పేసి బండగా ఫాలో అయ్యాను అనుకో మూర్ఖుడు అంటారు. ఇంకొకటి సత్యమే పలుకుము అంటే అర్థం ఏంటి? ఒకసారి అబద్ధం, సపోజ్ మన ఆఫీసులో ఒకడు అదోపం చేస్తుంటాడు, మనకు తెలుసు వాడి వలన సంస్థకి నష్టం వస్తుందని తెలుసు, వాడేంటి తప్పుడు పనులు చేస్తున్నాడని తెలుసు, ఇంకెవరికి తెలియదు నాకు తప్ప, వాడు పక్క సీటు కాబట్టి. తెలిసినప్పుడు నేను సంస్థకి చెప్పకపోతే నాకు తప్పు కదా, నా యొక్క సంస్థకి నేను అన్యాయం చేసినట్టు కదా. మరి ఎట్లాగా వీడి గురించి చెప్పాలి కదా. వాడిని సత్యమే పలుకుము అని అన్నారు కాబట్టి వాడి గురించి చెప్పేద్దామా, అలా చెప్పకుండా అబద్ధం చెప్దామా? ఇలా ఉండకూడదు. ధర్మం ఫాలో అవ్వాలంటే అక్కడ ఎవరు చెప్పాలి? ఈ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పాలి, కానీ వీడి గురించి చెడుగా పక్కన చెప్పకూడదు. అది సత్యమే పలుకుము అంటే అంతేగాని వీడి గురించి సత్యం అంతా 10 మందికి చెప్పని కాదు. అందుకే అంటారు హితంగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి, హితమైందే మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి అని చెప్తారు. అందుకే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. వీళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్తే ఆయన అబ్జర్వ్ చేసి ఏం చేసుకుంటాడో నీకు వదిలేసి నీ పని అయిపోయింది. నీకు చెప్పాల్సిన ఎవరికి చేర్చాలో అది చేర్చేసావు, కామ్గా ఊరుకోవాలి. అదనమాట. ఇట్లాగా మనకి ఒకటి మనం తెలుసుకున్నట్టయితే స్వాధ్యాయం అంటారు దాన్ని. ఈ స్వాధ్యాయంలో మెచ్యూరిటీ వస్తుందన్నమాట. అప్పుడు గురువు గారిని మనం పట్టుకోవాలి. సద్గురు, మంచి గురువు, సత్పురుష గురువు అయి ఉండాలి. సత్పురుషుడు అంటే అతను కూడా ఆచరణలో మనం మించిపోవాలన్నమాట. అటువంటి వారిని పట్టుకోవాలి. ఎవరిని పెడితే వాళ్ళని పట్టుకుంటే ఉపయోగం లేదు. అప్పుడు వాళ్ళు ఆచరిస్తున్నారా, వాళ్ళ నడవడం ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క వాక్య ఎలా ఉంది, వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వాళ్ళు కనుక మనం ఫాలో అయినట్లయితే ఈజీ అవుతుంది. అది స్వాధ్యాయ యజ్ఞం. ఇవన్నీ చేస్తున్న కొంతమంది ఉంటారు, అవన్నీ చేసుకుంటూ స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములు ఆచరిస్తారు. కాకపోతే ఏంటి, యత్నశీలురు అంటే ఏంటి, ప్రయత్నం చేస్తూనే ఉంటారు, ఎక్కడ ప్రయత్నాన్ని ఆపరు. అది ఇంపార్టెంట్. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకూడదు. సత్సంగం ఉంది అంటే వచ్చేసేయాలి. వచ్చేసామంటే మనసు కంట్రోల్లో ఉండాలి. బాడీ ఇక్కడ, మనసు ఎక్కడ ఉంటే ఉపయోగం లేదు. ఇన్ని ఉన్నాయి మళ్ళీ. ఇదంతా సాధనే, ఇదంతా సాధనలో భాగం. అప్పుడు బయటికి వెళ్తుంది మనసు అన్నాక మన చేతిలో ఇంకా అంత నిష్ణాతనం కాలేదుగా. మనం కొంచెం బయటికి వెళ్తుంది. వెళ్ళంగానే కమాన్ సిట్ అని చెప్పాలి. నేను నీకు బానిసను కాదు, నువ్వు నాకు బానిసవి, నువ్వు సారథవే, అదే మన పగ్గానివే నువ్వు, నేను యజమాని అని చెప్పగలగాలి. ఆ రథం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. రథంలో యజమాని ఎవరు? మీరు. మీ సారథి ఎవరు? బుద్ధి. సారథి ఎవరు? మీ బుద్ధి. ఆ సారథి చేతిలో ఉన్న పగ్గాలు ఏమిటి? మనస్సు. మీ మనస్సు. గుర్రాలు ఇంద్రియాలు పరిగెట్టే విషయాలు, రహదారి. అది వెళ్ళే దారి ఉంది సరే, ఏ రోడ్డు మీద పరిగెడుతున్నాయో ఆ రోడ్డు విషయాలు ఏమ్మా అదైనా ఇది మనసులోకి వచ్చేయాలి. మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటే మీరు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ కూడా చదివా తర్వాత. अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वे क्रियते यज्ञविदो यज्ञक्षपितकर्मषाः. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనం చేతులు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితే ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనమును నిలిపి ప్రాణములను ప్రాణుయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులేని ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుతారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః పరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో
పితకల్మషాః. అంటే చివరికి ఏం జరుగుతుందయ్యా యజ్ఞం ద్వారా అంటే కల్మషాలన్నీ పోతాయి. కల్మషాలంటే పాపములన్నీ కూడా రూపుమాపుకుంటారు. దాన్ని చెప్పా కదా, అదే ప్రాసెస్. ఒక ప్రాణాన్ని అంటే అపానవాయువులో ప్రాణవాయువుని తీసుకెళ్ళి ఒక దాంట్లో అలా అలా వెనక్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళు హవనం చేసేస్తారు. ప్రాణాలను హవనం చేసేస్తే వాళ్ళు యజ్ఞం చేసినట్టు, కంప్లీట్ చేసినట్టు లెక్క. నెక్స్ట్ మీరు యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో శ్రేయజ్ఞస్య కుతోన్య సుసత్తమా. చదువుతున్నారు ఇక్కడ చదువుతున్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. అంటే మీరు యజ్ఞంలాగా చేసిన ద్వారా వచ్చిన ఫలితాన్ని ఎటువంటిదయ్యా అది అంటే అమృతము లాంటిది. అంటే మృతము లేకుండా చేస్తుంది. అంటే దానివలన వచ్చే ఫలితము మీకు శాశ్వత ఫలితము. శాశ్వత ఫలితం అంటే ఈ జన్మకే కాదు, రాబోయే జన్మలకు కూడా అది మీకు పుణ్యంగా పరిగణించి ఆ అకౌంటు అందులో ఉన్న బ్యాలెన్స్ అప్పుడు కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. అది దాని యొక్క గొప్పతనము, ఆ ఫలం గొప్పతనము. అప్పుడు పరబ్రహ్మను అగు పరమాత్మ యొక్క లాభం కలుగును. చివరికి ఏం కలుగుతుంది? ఇలా చేస్తూ చేస్తూ పోతుంటే పరమాత్మ దగ్గర చేరుకుంటాము. ఎందుకని? బుద్ధి స్థిరమైపోతుంది. బుద్ధి స్థిరమైతే ఎప్పుడైతే అయిపోతుందో ఆత్మ ప్రకాశవంతం, జ్ఞాన ప్రకాశంతో నిండి అలా వెలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞాన ప్రకాశంతో వెలుగుతూ తన వెలుగును గుర్తించగలుగుతుంది. ఆ వెలుగును గుర్తించడం అంటే ఇక్కడ మనకు ఫంక్షన్స్ అయిన పెద్ద పెద్ద లైట్లు పెడతారు, ఆ పక్కన సూర్యుడు వస్తాడు, అదే వెలుగు ఇది వెలుగే. కానీ ఆ వెలుగు చాలా మంచిది అనే విషయం మనకు అర్థమైపోతుంది. అందులో విటమిన్ డి ఉంటుంది, ఇందులో ఏముంటుంది? ఏముండదు కదా, కళ్ళు పోతాయి ఈ లైట్కి, అవునా కదా? అదే రకంగా భావిస్తే ఆత్మ అనుకుంటుంది అనమాట, ఈ వెలుతురంతా కాదు, ఇది అసలైన వెలుతురు అని చెప్పేసి పరమాత్మ వైపు తిరుగుతుందన్నమాట. అప్పుడు పరమాత్మని పొందుతారు. మరి యజ్ఞం చేయకపోతే ఏం జరుగుతుంది? మత్స్యలోకం అంటారు దీన్ని, మృతలోకం అంటారు. మత్స్యము అంటే ఏంటంటే మృతము అని. అంటే ఇక్కడ పుట్టే ప్రతిదీ కూడా పోవాల్సిందే, అది ఉండదు. ఇక్కడ ఉండే సమస్య లేదు. ఇక్కడ పుట్టిందంటే భూమిపైన అది ఏదో ఒక రోజు పోవాల్సిందే, ఉండే సమస్యే లేదు కదా. ఆ రకంగా ఇక్కడే పోనీ ఇక్కడ ఉన్నంతకాలం బాగా ఉంటారంటే సుఖంగా ఉంటారు, ఇక్కడ ఉన్నంతకాలం కూడా సుఖంగా ఉంటారు. ఎందుకని? చైన్ రియాక్షన్. చైన్ రియాక్షన్ అంటే ఏంటంటే మనం ఏదో కలగంటాం, అవ్వదు, ఈలో పెళ్ళి అయిపోతుంది, మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఏదో జరుగుతుంది మగాళ్ళకి ఆడవాళ్ళకి, ఈలో పిల్లలు పుడతారు, వాళ్ళ మీద రుద్దేస్తాం, నేను అది అవ్వాలనుకున్నా ఇదవ్వు, అది అవ్వాలనుకున్నా ఇదవ్వు, అది అవ్వాలనుకున్నా అనుకోవు అని వాళ్ళు రుద్దుతుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి అది ఇష్టం కాక వాళ్ళు ఏదో ఇబ్బంది పడిపోయి ఇష్టమైంది చేయలేక, కష్టమైంది చేయలేక, ఇష్టమైంది చేసే అది లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాడు నెక్స్ట్ కంటిన్యూ, వాడి పిల్లలకి వాడు కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఏం జరుగుతుంది? ఈ మత్స్యలోకంలోనే మీకు శాంతి అన్నది ఉండదు. ఎందుకని? కర్మ ఇప్పుడు కూడా యజ్ఞంలా చేయలే, నేను చేస్తున్నానని ఫీలింగ్తోనే చేశాం. నాది, నా మమకారము, అది చేయకపోతే అహంకారము, అది అవ్వకపోతే ఒక రకమైనటువంటి అహంకారం, ఇవన్నీ రెండు ఉంది నాలో. ఈ రెండు ఎప్పుడైతే నాలో ఉన్నాయో స్వీటు ఉంది, ఓ పక్కన బీపీ కూడా ఉంది. అహంకారం బీపీ, మమకారం స్వీటు, డయాబెటీస్. అంటే డయాబెటీస్ బీపీ రెండూ ఉన్నాయి. ఏమవుతుంది వాడికి? రెండు ఉన్న వాళ్ళకి బండి ఎలా ఉంటుంది? ఏదో ఎన్నంతకాలం నడుస్తుంది అంతే, అట్లా అయిపోతుంది కదా. లక్ష్యాలు పెట్టుకుంటాడు ఏమన్నా, పెద్ద పెద్ద లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యం అసలు పెట్టుకోరు. అప్పుడు చేసి ఉండాల్సిందండి జపాలన్నీ కూడా, ఈ సత్సంగాలు. ఇప్పుడు అవ్వదులేండి, నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అంటాడు. ఈ జన్మకి ఇంతేలే చాలు, నెక్స్ట్ జన్మ బెటర్ లక్ సార్, అప్పుడు చూసుకున్న వాళ్ళండి అంటాడు. అవునా కదా? అంతేనా? అంటే ఈ మృత్యులోకంలోకి వచ్చిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ మనిషి జన్మ వచ్చాక అన్న విషయాన్ని
గ్రహించిన వాళ్ళే ఆధ్యాత్మిక వైపు మళ్ళుతారు. దానికి భగవంతుడు ఆ జ్ఞానం మీకు ఇస్తేనే అది సాధ్యమవుతుంది, కానీ ఎవరికి వారికి ఇది పుట్టదు. అది గమనించండి. అంటే మళ్ళీ నాకే వచ్చింది జ్ఞానం, మా ఇంటి పక్కలకు రాలేదు అనుకోవద్దు. భగవంతుడు అనుగ్రహం మీ మీద ఉంది, అందుకని మీకు వచ్చింది. దానికి భగవంతుడు థ్యాంక్స్ చెప్పండి. వీలైతే పక్క వాళ్ళకి కూడా రావాలి అని చెప్పి వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ ద్వారా భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం ఇస్తారంటే మీ పుణ్యం వస్తుంది అనువాదన. అంతేగాని అట్లా నాది అని రాకూడదు. అక్కడ ఈ జ్ఞానం నాది, అనుగ్రహం నాది, నాకు కాబట్టి వచ్చింది అనుగ్రహం, లాటరీ వచ్చినట్టు అట్లా అనుకోకూడదు. ఇప్పుడు కూడా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ మానవ జన్మ దీని మీద వచ్చాక జంతువులకు అక్కర్లా, ఎందుకంటే అక్కడ అన్ని కండిషన్స్ ఉన్నాయి. జంతువులు ఏవి పెద్ద దాని విస్తృడికి వెళ్ళే అవకాశం లేదు వాటికి, కాబట్టి ఫిక్స్డ్ అన్నీ. కాబట్టి దానికి బుద్ధిలే మనం ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి వాటికి ఏం లేదు. మహా అయితే తిండి దగ్గర నిర్ణయం తీసుకుంటుంది ఏం తినాలన్నది, అంతే తప్ప మిగతా పెద్ద నిర్ణయాలు తీసుకోదన్నమాట. కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చెప్పాడు. ఏమన్నా అర్థమైందమ్మా? ఏమన్నా అర్థం కాలేదా? విపరీతంగా అర్థమైందా ఏమన్నా? కాబట్టి రెండు ఉన్నాయి, బీపీ, షుగరు. షుగర్ ఏంటి? మమకారం. వెరీ గుడ్. బీపీ అహంకారం. ఈ రెండు కావాలా వద్దా? వద్దు. అవి వద్దు అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆ రెండింటిని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ అమ్మా. ఇందాక దానికి చెప్తాను. అందులో ఏం చెప్పాడు చివరిలో లాస్ట్ శ్లోకంలో, ఇంకా పరలోక విషయం చెప్పనే ఎలా అంటున్నాడు. అటువంటి వాళ్ళకి యజ్ఞం చేయని వాళ్ళకి ఇక్కడే ఇన్ని బాధలు ఉన్నప్పుడు పరలోక గురించి చెప్పక్కర్లా. కానీ వీడు ఏం చేస్తారు, వీళ్ళు యజ్ఞం చేయని వాళ్ళంతా అంటే కర్మని నాకేంటి అని చేసేవాళ్ళందరూ కూడా జాతకాలకు లేకపోతే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు అనమాట. జాతకం చూపించి ఏమంటే నాకు వచ్చే జన్మలో స్వర్గం వస్తుందంటారా అంటాడు. తను మారాలని ఏమిటి చూసుకోడు. నాకేముందండి, పామి చేతిలో ఏముందండి, స్వర్గం ఉంటుందండి, నరకం అంటాడు. స్వర్గం రావాలని కోరుకుంది, ఇక్కడ లోన భయం, చేసే పనులు నరకం వస్తుందని డౌటు. అది తప్పించుకోవాలి, ఏం చేయాలి ఏమా అంటే ఈ రకంగా అదే చెప్తాడు అనమాట. ఇంకా పరలోక విషయం చెప్పాల్సిన పనే ఉంది. డెఫినెట్గా నువ్వు ఎక్కడికి వెళ్తావో అని చెప్తున్నాడు. వాడికి తెలుసు ఎక్కడికి వెళ్తాడో, కానీ వెళ్లకుండా ఉండడం కోసం ఆన్లైన్ ఆశ్రయిస్తుంటాడు. అది కాబట్టి ఇక్కడ శాంతి ఉండదు వాడికి, పరలోకంలో కూడా శాంతి ఉండదు. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. కాబట్టి మనం ఈ రకంగా చాలా యజ్ఞాలు చూసాం కదా, 3 రకాల యజ్ఞాలు చూసాం. ఏం చూసాం అవి? స్వాధ్యాయం, చెప్పండి, ద్రవయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయము, ఇలా రకరకాల యజ్ఞాలు, తపోయజ్ఞము, ఇన్ని యజ్ఞాలు ఉన్నాయి. ఈ ఎన్ని యజ్ఞాలు కూడా వేదాల్లో చాలా విపులంగా చెప్పబడ్డాయి. వేదాల్లో 2 రకాలు ఉంటాయని చెప్పాను ఆల్రెడీ మీకు, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండలో కోరికలు కావాలంటే, మన కోరికలు తీరాలంటే అందులో హోమాలు ఇవన్నీ కూడా యజ్ఞాలు చెప్పడం జరిగింది, అది కర్మకాండ. జ్ఞానకాండ అంటే ముక్తికాండ, అంటే నేను ముక్తి పొందాలి అన్నదానికి ఏం చేయాలని ఉపనిషత్తులు అవన్నీ కూడా దానికి ఉపయోగపడతాయి. కర్మకాండలో రకరకాల మంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి, పూజలు ఉంటాయి, రాజశ్యామల యాగం అని, చండీ యాగం అని, ఇక రకరకాలు ఉంటాయి, శత్రువులను జయించాలని రకరకాలు ఉంటాయి, మన కోరికలు తీరడం కోసం ఉండేటువంటి అవి. అదే చెప్తున్నాడు, బహువిధమైన యజ్ఞాలు వేదాల్లో ఉన్నాయి, విస్తృతంగా వివరించారు. ఈ యజ్ఞాలన్నింటినీ త్రికరణ శుద్ధిగా, ఇది ఇంపార్టెంట్, త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మలు చేయాలి. మనసుతో ఏం ఆలోచిస్తామో వాక్కు అదే మాట్లాడాలి. ఏదైతే ఆలోచించి ఏదైతే మాట్లాడుతున్నానో అదే నేను ఆచరించాలి. మనోవాక్కాయ శుద్ధి, దీన్ని అంతఃకరణ శుద్ధి అంటారు.
ఎవరికైతే అంతఃకరణ శుద్ధి ఉంటుందో వాళ్ళకి వాక్ శుద్ధి ఉంటుంది, ఏమా వాళ్ళకి అన్నీ సిద్ధిస్తాయి కూడా, లక్ష్య సిద్ధి కూడా జరుగుతుంది. మనం అప్పటిదాకా ఆగం కదా, లక్ష్యం అనుకున్న మరుక్షణం అయిపోవాలి. ఈ మధ్యలో ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే అబ్బాయి అంత చేయలేమండి అంటాం మనం కదా, ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి అంటాం కదా. ఇన్స్టెంట్ లాభం కాదు, ఇన్స్టెంట్ కాఫీ లాగా అది ఇన్స్టెంట్గా నాకు అయిపోవాలి. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రాబ్లం వస్తుందంటే ప్రాబ్లం పెంచుకుంటున్నాం మనం. కొంచెం ఓపిక వహించి ఏదైతే చెప్పారో దాన్నే ఆలోచిస్తూ జాగ్రత్తగా ఆలోచన దగ్గరే జాగ్రత్త పడితే వాక్ శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే వాక్ శుద్ధి అవుతుందో మనం చేసే పని కూడా దానికి అనుకూలంగా మంచిగా ఉంటుందన్నమాట. అప్పుడు మీకు అంతకడ శుద్ధి అయ్యి మీ లక్ష్య సిద్ధి చక్కగా అవుతుంది. కంగారు పడొద్దు అక్కడ, ఇదే సాధన చేయండి. ఏమ్మా పని అవ్వలేదు, భగవంతుడు ఇచ్చా అనుకోండి, భగవంతుడు అలా ఆయన కోరిక నాది కాదు, చేసేది ఆయనే కాబట్టి నేను చేస్తున్నాను. ఎందుకే నేను ఆలోచన లెవెల్లోనే ఆయన ప్రవేశపెట్టా కాబట్టి ఆలోచన నీ ఇష్టం చేసేసి పని నా ఇష్టం చేసేసి భగవంతుడు చెప్పినట్టు చేశానంటారు చాలామంది. మాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను అదే ఉంటాడు, చివటాజు లేదు చీమైనా కుట్టదు అంటారు కదా అంటే ఇదేదో చెప్తాడు. అంటే వాడు అనుకున్న పని వాడు చేసుకోవడం కోసం, అంటే వాడు అన్ని పనులు వాడు చేస్తాడట, చేసేది కూడా భగవంతుడేనట. సరేనైనా చాలా సంతోషం, నువ్వు అదే జ్ఞానంలో ఉండు. దాన్ని విపరీత జ్ఞానం అంటారు. నేను చెప్పాను చూసారా, అంటే విపరీత జ్ఞానం అది. ఏమ్మా వితండవాదం, ఆ వితండవాదం వలన వాడికి వాడే దూరం అయిపోతాడు భగవంతుడు. అందుకని జాగ్రత్తగా ఏమ్మా ఆ వినాశకాలే విపరీత. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కాబట్టి మనోవాకాయముల చేత మనం ఆచరించినప్పుడే అవి సుసంపన్నములవుతాయి. దానివలనే అది మనకి ఫలితం వస్తుంది. ఇట్లు ఈ కర్మతత్వాన్ని తెలుసుకొని అనుష్ఠించడం వలన నీవు ప్రాపంచిక కర్మబంధము నుండి సర్వదా విముక్తుడవుతావు. అది తెలిసిందా? కర్మ నుంచి ఎలా విముక్తి అవ్వాలో? నిష్కామ కర్మ చేయాలంటే నేను ఏదైనా కర్మ చేసే ముందు 3 పనులు చేస్తా, 2 పనులు చేస్తా. ముఖ్యంగా ఏమిటి? ఆలోచిస్తా, మాట్లాడతా, లేకపోతే వింటా. అంతే కదా, యూట్యూబ్లో చూస్తూ వింటూనో ఏదో పని చేస్తాం నేర్చుకొని కదా, అవునా కదా? అంటే శ్రవణం కూడా జరుగుతుంది. లేకపోతే దాని గురించి ఆలోచించి దాని గురించి మాట్లాడటమో వినడమో చేసిన తర్వాత ఆ పనిలో పెడతాను. అది కాబట్టి ఆలోచన దగ్గర కరెక్ట్ చేసుకోవాలి. నేను ఆలోచన దగ్గర నేను కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా దాని అనుష్ఠానం అంటారు అనమాట. అనుష్ఠానం అంటే ఏంటి? దాన్ని తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా మళ్ళీ నా బుర్రంలో ప్రవేశపెట్టి దాన్ని పాడు చేయకుండా. కొంతమంది జనరల్గా చెప్తారు కదా, వాళ్ళు అలా చెప్తారులేండి అని కొంచెం ఎక్కువ వేస్తాం మనం. నాకు ఎప్పుడో తెలుసు, నా అనుభవం చెప్పింది నా జీవితంలో. ఏదో చెప్తాడు, భగవంతుడు చెప్తే ఏముంది, నాకు తెలుసు, నా ఫస్ట్ నుంచి నాకు అలాగే ఉంటానంటాం. మన మూర్ఖత్వం అది. నేను ఫస్ట్ నుంచి నాకు తెలుసు ఎలా ఉండాలో, దాంతో బాగానే ఉన్నా కాబట్టి అలాగే ఉంటానంటాం. నీకు తెలియదు, అది ఇప్పుడు బాగానే ఉంది, దానివల్ల రేపొద్దున ప్రాబ్లం రాబోతుంది. అది నీకు తెలియదు కదా. వచ్చినప్పుడు తట్టుకోగలవా? చిన్నప్పుడు గారం చేసి పెంచుతామమ్మా, ఏదో కష్టం వస్తుంది, నువ్వేం తీయగలవా? భగవంతుడు ఇచ్చే కష్టం తీయగలవా అంటున్నా? తీయలేం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకి, ఎవరు సాయం చేయరు. అప్పుడు దానికి వెళ్ళిపోతున్నారు, సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. తట్టుకోవడం మనం నేర్పించలా. మనం ఫస్ట్ నుంచి నేర్పించకపోవడం ఏం చేశాడు? ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ క్విట్ అయిపోవడమే. అంతేగాని ఎందుకు అందరికి అవుతుంది, నాకు ఎందుకు అవ్వలేదు? ఒకసారి నేను దానికి ఫిట్ అవ్వకపోవచ్చు, ఇంకోటి చూసుకుంటా. నేను ఫిట్ అవ్వకపోవచ్చు, నా మెంటాలిటీకి సూట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నాకు ఉందనుకో, ఉదాహరణకి మేమేమున్నామో మాకు కూడా కాంట్రాక్ట్స్ జాబులు ఇస్తారంటున్నారు. ఇప్పటికి కూడా ఎంతో కొన్ని లక్షలు ఇచ్చి, నమస్కారం బాబా చెప్తాను నేను. ఎందుకని వద్దు, నాకు అది కుదరదు. అంతే, తెలిసిపోయింది ఇందులో ఏది విలువైందో నాకు అర్థమైంది. అట్లాగా మనం తెలుసుకునే అవకాశం అనుకోవచ్చు. నేను అది ఫిట్ కానని విషయం తప్పుకోవాలి. వీళ్ళు పిల్లలకి ఏం చేస్తారంటే ఒకటే పట్టుకుంటారు, ఇది అవ్వాల్సింది. ఎందుకంటే ఫస్ట్ మనం నేర్పించాం వాళ్ళకి. నేర్పించేటప్పటికి వాళ్ళకి ఇంకా అక్కడ ఏం చేయాలో తెలియదు, వెనక్కి తిరిగి చూస్తారు. మనం కూడా హెల్ప్లెస్. ఏం చేస్తాం? భగవంతుడు దాంట్లో అంత శక్తి మనకు ఉందా? ఏమైనా చేయాలన్నది లేదు కదా. అట్లా చూస్తూ కూర్చుంటాం. చేయగానే మళ్ళీ ఏదో మనకు తోచి ఏదో చేస్తాం వాడికి. అలాగ అలవాటు అయిపోతుంది వాళ్ళకి. రేపొద్దున ఏం జరుగుతుంది? ఏదైనా ప్రాబ్లం వస్తే మనం నిలబడి చూస్తుంటాం. ఇదేమిటి నేను పడిపోతుంటే నిలబడి చూస్తున్నాడు ఏమిటి అని చెప్పేసి వాడే పడిపోతాడు, విడ్రా అయిపోతారనమాట.
అందుకని ఈ ఆధ్యాత్మిక విద్య అన్నది చాలా ముఖ్యం. నేను ఎందుకు ఈ లక్ష్యం పెట్టినానంటే ఈ ఆధ్యాత్మిక విద్య ద్వారా మీలో చిన్న చిన్న మార్పులు వచ్చినా సరే మీ కుటుంబాల్లో చాలా మార్పులు వస్తాయి. వచ్చిన చిన్న చిన్న మార్పులు మీ కుటుంబాల్లో వచ్చిన మార్పులు అది దాని యొక్క ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. కలియుగంలోనమ్మా చేసేది ఇంతే సాధన, దాని ఫలితం ఎంత ఎక్కువ తెలుసా? అది అదృష్టం. కలియుగం ఎంత అదృష్టం అంటే ఇక్కడ దేవతలు పుట్టాలి, రాక్షసులు అందరూ పుట్టాలని కోరుకుంటారు ఇక్కడ మనిషి జన్మ కావాలని. ఎందుకంటే చాలా తక్కువ పీరియడ్లో ముక్తి తెచ్చుకోవచ్చు. అదే త్రేతాయుగంలో అయితే తపస్సు చేసి కూర్చోవాలి, అలా యజ్ఞాలు చేస్తూ కూర్చోవాలి, అలా సంవత్సరాలు. దశరథుడికి అంటే 60,000 ఏళ్ళ వరకు ఇప్పుడు పిల్లలు పుట్టిన వాడికి 1,00,000 సంవత్సరాలు అక్కడ వయసు. అప్పుడు 1,00,000 ఏళ్ళ ఆయుష్ అక్కడ త్రేతాయుగంలో. వాడికి 60,000 సంవత్సరాలు వచ్చేందుకు పిల్లలు పుట్ల. అవునా కదా? అంటే వాడు ఎన్ని తపస్సులు యజ్ఞాలు చేసి ఉంటాడో కదా. మనకు 100 ఏళ్ళ కరెక్ట్గా ఉండేది 50 ఏళ్ళే. ఈ 50 ఏళ్ళ కనుక తెలుసుకొని జ్ఞానం తెలుసుకొని కనుక హ్యాపీగా బతికాడు అనుకో, వాడు ప్రశాంతంగా ఉంటాడు. అది నెక్స్ట్. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇన్ని యజ్ఞాలు ఉన్నాయి కదండి, మరి ఏ యజ్ఞం బెటరు? అంతే కదా, న్యాచురల్గా మనకి ఇందులో బెస్ట్ చెప్పండి అది చేస్తూ ఉంటాం కదా. అందుకని ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం మిక్కిలి గొప్పది. ద్రవ్యయజ్ఞం అంటే చెప్పా కదా, ఏముందండి ఎక్కువ బోల్డ్ సంపాదిస్తాము, చందాలు ఇచ్చేస్తాము, అటు ఇటు బోల్డ్ డబ్బులు ఇస్తాము, అయిపోతుంది కదా, యజ్ఞం అయిపోతుంది కదా. అది ద్రవ్యయజ్ఞం. దానివల్ల ఫలితం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? 100 పాపాలు చేసి ఒక పుణ్యం కొనుక్కున్నట్టు లెక్క. అంటే రూపాయి వచ్చేదాన్ని 100 రూపాయలు పెట్టి కొంటున్నావు నువ్వు. అది మూర్ఖత్వమా కదా? ఇప్పుడు మా బజార్కి వెళ్ళారు మీ వాళ్ళు, ఎవరైనా తెలిసిన వాళ్ళు బయటకు వెళ్ళారు, చాలా గర్వంగా తీసుకొచ్చారు ఒక వస్తువు కొనుక్కొచ్చి. మార్కెట్లో లులు మార్కెట్కి వెళ్ళాను, కొత్తగా ఏదో కనిపించింది, వెరైటీ కానీ దుబాయ్ నుంచి వచ్చిందంట, తీసుకొస్తాడు వాడు. తీసుకొచ్చి మనకు చూపిస్తారు. ఎంత కొన్నారా అంటే 100 పాడే రూపాయి దొరుకుతుంది అక్కడ సుల్తాన్ బజార్లో. రూపాయి ఫుట్పాత్ మీద అమ్ముతారా అంటే ఎంత బాధపడతాడు? ఈ ద్రవ్యయజ్ఞం చేసే వాళ్ళ పరిస్థితి అది. ఫలితం లేదంట్లా ఉంటుంది, రూపాయి ఫలితం ఉంటుంది. దానికోసం ఎన్ని పాపాలు చేయాలి, ఎన్ని జన్మలు ఎత్తాలి? ఒక్కో పాపానికి ఒక జన్మ వేసుకున్నా 100 జన్మలు ఎత్తాలిగా. ఒక జన్మ పోయిందంతే. ఆ 100 జన్మల్లో ఒక పుణ్యం ఏదో వచ్చేసి యజ్ఞం అంటూ చేశాడు కాబట్టి, దానం అంటూ ఒకటి చేశాడు కాబట్టి ఒకటి పోతుంది. అట్లా 99 ఉంటాయి వీడి. అదే జ్ఞానయజ్ఞం అయితే, జ్ఞానయజ్ఞంలో ఏం జరుగుతుంది? నిష్కామ కర్మ చేస్తాడు. బీపీ షుగర్ 2 ఉండవు. ఎప్పుడైతే ఈ బీపీ షుగర్ ఉండవో వాడు నిష్కామ కర్మ చేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. అవునా కదా? ఎందుకని? నాది అనేది ఉండదు, శరణాగతితో చేస్తాడు. భగవంతుడికి ఇవ్వాలి అని. ఇప్పుడు సపోజ్ మీరు పూలు తెచ్చారమ్మా, ఈ పూలు తెచ్చినప్పుడు ఎంత పవిత్ర భావంతో తెచ్చుంటారు, భగవంతుడికి ఇవ్వాలి అని చెప్పి. మీరు అక్కడ కొన్నప్పుడు మనసులో భగవంతుడు ఉన్నాడు, డబ్బులు ఇచ్చినప్పుడు మనసులో భగవంతుడు ఉన్నాడు, కొనాలి అనే ఆలోచనలో భగవంతుడు ఉన్నాడు. దాన్ని మళ్ళీ మీరు కవర్లో పెట్టినప్పుడు భగవంతుడు ఉన్నాడు మీ మనసులో, ఇక్కడికి తెచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు, తీసుకొచ్చా భగవంతుడికి అర్పించారు. ఎక్కడన్నా నేను అనేది ఉందా? అది అట్లాగా ప్రతి పని కూడా నేను అలా చేసినప్పుడు దాన్నే భక్తి అంటారు. చేసినప్పుడు రూపాయి ఎంత ఉందండి ఇందులో? అవునా? ఆ టైంలో ఏదో సినిమా పాట ఆలోచించుకోనో లేకపోతే ఏదేదో ఆలోచించే బదులు భగవంతుని ఆలోచించుకు వచ్చారు కదా ఇప్పటివరకు. ఆ పూలు విషయంలో అంటే భగవంతుడి కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు కదా. మొన్న మీరంతా బ్రహ్మాండంగా చేశారు, పండక్కి సేవ చేశారు, అంత భగవంతుడే మనం మీ మనసులో నిండా. అవునా కదా? అదే రకంగా చేస్తే ఏం జరుగుతుంది? చాలా చిన్న ఒక్కటే, ఎంత కష్టపడిందే లేదు అందులో, కానీ ఫలితం 100 రెట్లు 1000 రెట్లు ఉంటుంది. ఇది తెలివైన వాడు చేసే పని. అందుకే చెప్పాడు శ్రీకృష్ణుడు ఫస్ట్లోనే, పండితులు బుద్ధిమంతులు వాళ్ళకి ఇది అర్థమవుతుంది, ఇది రహస్యము, ఇది అందరికీ చెప్పకూడదు. యాక్చువల్గా శ్రీకృష్ణుడు చెప్తాడు, భక్తుడు కానివాడు భగవద్గీత చెప్పొద్దు అంటాడు.
కర్మకాలి ప్రతి వీడియోలోనూ భగవద్గీత చెప్పేస్తున్నారు. ఏదో పర్సనల్ డెవలప్మెంట్ ఒకటి చెప్తాడు, ఇంకోటి ఏదో ఒక పాటల పాట చెప్తుంటాడు, ఘంటసాల పాటలు. అది కాదు, అల్టిమేట్గా నీకు ఏమర్థమవుతుంది దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకొని నువ్వు చిన్న మార్పు చేసుకున్నా చాలు. చిన్న మార్పు. ఉదాహరణకి ఇప్పుడు అందరికీ విమానాలు తెలుసు, ఓడలు తెలుసు కదా. విమానాలు ఓడలు తెలుసు, అవునా? అక్కడ కంపాస్ ఉంటుంది తెలుసా? కంపాస్ అంటే తెలుసమ్మా? దిక్సూచి. దిక్సూచీలు ఉంటాయి తెలుసు కదా. ఇప్పుడు విమానానికి దారి రోడ్లే ఉండవు కదా, విమానం వెళ్ళడానికి ఓడలు వెళ్ళడానికి. ఎలా వెళ్తున్నాయి? దిక్సూచి పెట్టుకొని ఇటు నార్త్ సౌత్ ఇన్ని డిగ్రీలు యాంగిల్ అని చెప్పేసి వెళ్తాడు. అది సెట్ చేసుకుంటే అలా వెళ్ళిపోతాడు. అదే లాటిట్యూడ్లో అదే లాంగిట్యూడ్లో వెళితే రేఖాంశమును ఇది అంటారు దాన్ని తెలుగులో. లాంగిట్యూడ్లో లాటిట్యూడ్ ఏమంటారు? అక్షాంశము రేఖాంశము అది చూసుకొని వెళ్ళిపోతారు. వాడు ఇక్కడ చూసేటప్పుడు ఒక డిగ్రీ ఏముందిలో ఒక డిగ్రీ పక్క తప్పుదామని పక్క తిప్పాడు అనుకో, ఇక్కడ ఒక డిగ్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది రష్యాకి వెళ్ళాల్సిన అమెరికా వెళ్ళిపోతుంది. ఎందుకని ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డిగ్రీ తక్కువ ఉంటుంది, కానీ ఇట్లా లైన్ గీస్తే ఇది ఈ మూలకి వెళ్తుంది, ఇది ఈ మూలకి వెళ్తుంది. వాడు ఏముందిలో డిగ్రీ కాదు పక్క సరిపోయాడు అనుకో, ఆ పక్క సరిపడి పోతున్నాడు అనుకో, ఎక్కడికి పోతాడు? వాడు అనుకున్న చోటకి వెళ్తే వెళ్ళడు, వాడు అనుకున్న చోటకి మటుకు వెళ్ళాడు. అది తెలుసుకోవాలి. అందుకని ఆ రకంగా మనం చిన్న చిన్న వాటిని కూడా మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మనం అనుకున్న లక్ష్యానికి మనం వెళతాం. డీవేట్ కాకూడదు. కొంచెమే కదండి డీవేట్ అవ్వచ్చు అంటే కుదరదు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సాయిబాబా బుక్స్ చదివారు ఎవరన్నా? ఏం చదివారు నువ్వు ఎక్కువ? అవును, అది ఉంది. మరి సాయిబాబాది ఏం చదువుతారు బుక్ మీరు ఎక్కువ? హేమానంద్ పంత్ బుక్ చదివారా? హేమానంద్ పంత్ సచ్చరిత్ర చదవాల. అది చదవాలి. అది చదివితే మీకు అసలు సాయితత్వం అర్థం అవుతుంది. అది పరమాత్మత్వం అర్థం. మిగతా ఏం చదివినా కూడా మామూలు భాషలో ఉంటుంది. అది కూడా కావాలంటే ఒకసారి చెప్తాను. కరెక్ట్, అందులో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? కర్మలన్నీను జ్ఞానమునందే పరిసమాప్తమగును. నేను చేసినటువంటి కర్మలన్నీ కూడా ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటానో, ఆత్మజ్ఞానం తెలుసుకుంటానో, ఆ జ్ఞానంతో నేను కర్మలు ఆచరిస్తానో, ఆ కర్మలు అనేవి ఆ జ్ఞానయజ్ఞంలో భస్మం దగ్ధమైపోతే నాకు ఎటువంటిది అంటదు. ఇది కదా చెప్పింది. మరి అటువంటి జ్ఞానం ఎలా తెచ్చుకోవాలి? ఎవరి ద్వారా తెచ్చుకోవాలి? నేను ఎలా తెచ్చుకోవాలి అన్నదానికి పద్ధతి చెప్పారు ఇక్కడ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సారీ, తద్విద్ధి అంటే అది అంటే ఇక్కడ ఏంటి? పరమాత్మ తత్వాన్ని తెలుసుకో. విద్య అంటే తెలుసుకో. ఎలాగా? ప్రణిపాతేనా అంటే ప్రణిపాతేన అంటే చాలా వినయంగా వినమ్రంగా నువ్వు తల దించి నమస్కరించి, శిరస్సు వంచి నమస్కరించి చేయాలి. ఫస్ట్ దండ ప్రమాణాలు కానీ మొత్తానికి సరెండర్ అవ్వాలి. దాని ఉద్దేశం ఏంటంటే ముందు సరెండర్ అవ్వాలి. అయిన తర్వాత పరిప్రశ్న అంటే రైట్ క్వశ్చన్, సరి అయిన ప్రశ్న వేయాలి.
ఏదో చెప్పానే ఇప్పుడు సత్సంగం వెళ్ళారా అయితే శ్రీకృష్ణుడు బామర్ది పేరు చెప్పంటారు, నేను చెప్పాను కదా మీకు. ఇట్లాంటి పిచ్చి వేసిన లేచి సత్సంగంలో ఏం చెప్పలేదని అంటే పద్ధతి కాదు అది కదా. సత్సంగం లక్ష్యం ఏమిటి? మనం జ్ఞానం తెచ్చుకోవడం. ఏ జ్ఞానం? భగవంతుడి యొక్క జ్ఞానం. దానివల్ల ఉపయోగం ఏంటి? నాకు ఇక్కడ శాంతి లభించాలి జీవితంలో, నేను కొన్ని మార్పులు చేసుకోవడానికి ఇక్కడ శాంతిగా హ్యాపీగా ఉండాలి, ఆ తర్వాత పరలోకంలో ముక్తి ఉండాలి. ఈ రెండు డబుల్ బెనిఫిట్ కావాలి నాకు. కావాలంటే భగవంతుడి యొక్క జ్ఞానం కావాలి. ఉన్నప్పుడు జ్ఞాన సంబంధమైనటువంటి ప్రశ్నలు వేయాలి. కానీ ఈ పాత్రధారుడు వాడు ఎందుకు ఇలా చంపాడు, చెట్టు చాటు ఎందుకు చంపాలి, ముందు నుంచి చంపొచ్చు కదా, సినిమాలు చూసి సినిమాలని గుర్తొస్తాయి వీళ్ళకి. ఆ సినిమా నాలెడ్జ్ అంతా గుర్తొచ్చి ఆ క్వశ్చన్లు ఏంటి మొదలు పెట్టడం, ఇట్లాంటి అది ప్రశ్న కాదు, అది పరిప్రశ్న. పరి అంటే తెలివి, విజ్డమ్ అంటారు. నిజంగా చెప్పాలంటే విజ్డమ్ అంటే ఏంటంటే మీరు ఆచరిస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్రశ్నలు, మీరు ఆచరిస్తున్నప్పుడు వచ్చినటువంటి మీకు ఏదైతే అనుమానం అది వస్తాయో ఏమొస్తాయి, కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి ఆచరిస్తున్నప్పుడు. ఇది ఇలా చేయొచ్చా, ఇలాంటి అడుగుతారు కదా. లేడీస్ చాలామంది చూస్తాం టీవీలో అప్పుడప్పుడు. దీపాలు ఒత్తులు ఎన్ని పెట్టాలి, పైకి పెట్టాలా కిందకి పెట్టాలా, అందులో నూనె కింద కారిపోతుంది, ఏం చేయాలి, మరి దోశలు పెట్టాలా, ఆ పట్టిన తర్వాత జిడ్డు అంతా ఎక్కడ రాయాలి, ఇవన్నీ ఆ జిడ్డును మళ్ళీ ఏ మసి గుట్టకి ఎటువంటి రంగు గుట్ట కట్టి చూడవాలి. చాలా వింతగా ఉంటాయి నాకైతే. అఫ్కోర్స్ ఏం అనుకోవద్దు, నేను జనరల్గా నేను భావించేది అమ్మ, ఇంకెవరిని విమర్శించాలని కాదు నా ఉద్దేశం. నేను ఎప్పుడూ ఎవరిని విమర్శించను. కాబట్టి కొన్ని ఇలా చెప్పకపోతే అర్థం కావని చెప్తున్నాను. కాబట్టి ఎవరి యొక్క పరిణితి బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. పరిప్రశ్న అంటే ఏంటంటే నిజంగా ఆ దీపం యొక్క లక్ష్యం ఏమిటి? దీపం అంటే నా ఆత్మ జ్యోతిగా నీ ముందు పెడుతున్నాను, ఆ ప్రకాశంగా ఉంచు నా యొక్క ఆత్మని. దీన్ని మసి చేయమాక, గాలికి అటు ఇటు ఊగేలా చెయ్యొద్దు, నిలకడగా నేను ఆత్మను పెట్టాలి. ఆత్మ నిలకడగా ఉండాలి, నా బుద్ధి స్థిరంగా ఉండాలి. అర్థమైపోయింది కదా, మనకి ఈక్వేషన్ తెలిసిపోయింది. అంటే మీరు దీని తగ్గ ప్రశ్న అడగాలి. సరేనండి, ఆత్మ నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, భగవంతుడి వైపు చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి? దట్ ఇస్ గుడ్ క్వశ్చన్. అంతేగాని దీపంలో ఎంత లోటు ఉండాలండి, నూనె ఎంత పట్టాలి, ఎన్ని గ్రాములు వేయమంటారు, ఈ మధ్యలో ఆరిపోతుందండి ఏం చేయాలి, ఆరతిస్తుంటాం మధ్యలో కర్పూరం అయిపోతే ఆగిపోతుంది, నో ప్రాబ్లం, ఏమవుతుంది, ఏం కాదు, ఇంకోటి వేసుకుంటా లేదా మళ్ళీ వెలిగిస్తాం, ఏం కాదు దాని వలన. ఇవేమో చూడ్డా ఆయన చూసేది నీ మనసు చూస్తాడు, ఎంత ఆయనకి ఏం కనబడవు, మనకి ఈ శరీరం ఏం కనబడవు, ఆత్మ ఒకటే కనిపిస్తుంది ఆయన. ఇవన్నీ మన కోసం చేసుకునేవి, పక్క వాళ్ళ కోసం మన కోసం చేసుకునేవి ఇవన్నీ ఏమా అది. కాబట్టి పరిప్రశ్న అంటే మీరు సాధన చేస్తున్నప్పుడు మీకు వచ్చేటువంటి డౌట్లు క్లియర్ చేసుకుని ముందుకెళ్ళడానికి అనుకూలంగా ఉండేది. మీరు ముందుకెళ్ళడానికి ప్రయాణం ఆగకుండా ముందుకెళ్ళే ప్రశ్నల్ని పరిప్రశ్న అంటారు. సేవ చేయాలి, అది ఇంపార్టెంట్. గురువు గారికి ఎంత సేవ చేస్తే మనకి అంత జ్ఞానం వస్తుంది. అదేమిటండి జ్ఞానం అట్టెట్లా వస్తుంది అంతే, అది వస్తుంది అలా, అది మిరాకిల్. గురువుకి సేవ చేస్తున్నంతసేపు ఏం జరుగుతుందంటే అనుగ్రహం అలా ప్రవహిస్తూ ఉంటుంది మన వైపు. తెలియదు మనకి ఎందుకు జరుగుతుందో తెలియదు, అది మన జీవితంలో మార్పులు వస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది, వెళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ఏంటి అనుకోకుండా ఇంతకుముందు కఠినంగా ఉండేది నా లైఫ్, నా జీవితం ఇప్పుడేమిటి కొంచెం చక్కగా నల్లేరు మీద నడకలా ఉంది, చక్కగా హాయిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. కారణం తెలియదు, అదే పనులు చేస్తున్నాను అలాగే ఉన్నాను అనుకుంటాం. కానీ ఎక్కడో అనుగ్రహం మీ మీదకి ప్రవశిస్తోంది. అది సత్సంగం వల్ల కావచ్చు, భగవంతుడి యొక్క అనుగ్రహం కావచ్చు, గురువు యొక్క వాక్శుద్ధి వల్ల మీ గురువు యొక్క దృష్టి మీ మీద పడి ఉండొచ్చు, మంచి దృష్టి ఆత్మదృష్టి వచ్చి వీళ్ళు ఇట్లాగా క్లీన్ అవుతూ ఉండొచ్చు, చెప్పలేము, చాలా రకాలుగా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి సేవ అన్నది చాలా ముఖ్యము. అప్పుడు ఆ తత్వజ్ఞానాన్ని ఆ రకంగా తెలుసుకోవాలి అని చెప్తాడు. అంటే గురువు ఎవరు ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానము గ్రహింపు అన్నాడు. ఏ జ్ఞానము, అంతేగాని ఈ ద్రవ్యయజ్ఞం చేసేవాడి దగ్గర వెళ్ళకూడదు. ఆయన కూడా యజ్ఞం చేస్తాడండి, బాగా దాన ధర్మాలు బాగా చేస్తాడు, ద్రవ్యయజ్ఞం బాగా చేస్తాడు, హోమాలు బాగా చేస్తాడండి, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళకి ఏం చెప్తాడు? వాళ్ళు గురువుల కింద పనిచేయరు, ఏం చెప్పడు, ఏం లేదురా 5 లక్షలు ఇచ్చాను యాగం చేశాడు, ఇక 10 లక్షలు ఇస్తే ఈ యాగం చేస్తాడు. మొన్న 20 లక్షలు అంట కుంభాభిషేకం చేయించాం కాకినాడ సముద్రం ఒడ్డున, ఒక 40 లక్షలు పెట్టి చేయించేసి అంటాడు.
ఇదే చెప్తాడు. అందుకని ఏం చెప్తాడు? ఈ ద్రవ్యజ్ఞాలు చెప్తూ ఉంటాడు. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. అందుకేం చెప్పాడు ఇక్కడ? జ్ఞాని కడకేగి, జ్ఞాన యోగి దగ్గరికి వెళ్ళాలి. జ్ఞానం ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని గ్రహించు, వారికి దండ ప్రణామములు ఆచరించు, సేవ చెయ్యి, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించు. ప్రశ్నలో కపటము, వ్యంగ్యము, అంటే గురువుగారినే చెక్ చేయాలన్నటువంటి పిచ్చి ఆలోచన, ఇలాంటివన్నీ పెట్టుకుంటే నీ గొయ్యిలో నువ్వే పడతావు, ఉపయోగం లేదు. అందుకే చెప్తున్నాను, కపటము లేని రీతిలో ప్రశ్నించు. నీకు ఉపయోగపడేలా అడగాలి క్వశ్చన్. ఆయన ఏదో చేశాలని అడగకూడదు. దీనివల్ల నేను ఉపయోగపడుతున్నాను అడగాలి. చేస్తే అప్పుడు జ్ఞానులు సంప్రీతులై, సంతుష్టిత, సంప్రీతి ఇవన్నీ కూడా ఫుల్ అనమాట. సమ్ అంటే అర్థం ఏంటి? ఫుల్ అని. ఇంగ్లీష్లో సమ్ కాదు, ఇక్కడ సంతుష్టుడు అంటే తుష్టి, తృప్తి, సంతృప్తి, ఫుల్ తృప్తి. ఇంకా అందులో గ్యాప్ ఉండదు అనమాట. అట్లాగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? సంప్రీతి అంటే ఆయనకి ప్రీతి కలగాలి. గురువు గారికి సంప్రీతి, పూర్తి ప్రీతి కలగాలి. కలిగినప్పుడు ఆ పరమాత్మ జ్ఞానాన్ని మీకు ఉపదేశించెదరు. మరి ఆ జ్ఞాని గురువు అన్నవాళ్ళు ఎవరు అంటే దానికి క్వశ్చన్ చెప్తారు. నాకు వేదాల్లో శాస్త్రాలు వచ్చింది ఏంటంటే శ్రోత్రియుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే శాస్త్రాలు జ్ఞానం ఉండాలి. శాస్త్రాలన్నీ బాగా స్వాధ్యాయం చేసేవాళ్ళు అయి ఉండాలి. స్వాధ్యాయం బాగా స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఏమ్మా? ఆకలింపు చేసుకొని ఉండాలి. సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉంటే వాళ్ళ తేజస్సు తెలుస్తుంది మీకు. మనం వాళ్ళ మొహంలోనే తేజస్సు తెలుస్తుందమ్మా. మీకు ఈజీ కనుక్కోవడం. శ్రోత్రియుడు అయి ఉండాలి. రెండోది బ్రాహ్మణ్ అయి ఉండాలి. బ్రహ్మ అయి ఉండాలి. బ్రహ్మ అంటే ఏంటి? స్థితప్రజ్ఞుడు అయి ఉండాలి. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి? బ్రాహ్మణ్ అంటే అటువంటి ఎప్పుడు బ్రహ్మతో ఉండేవాడిని బ్రాహ్మణ్ అంటారమ్మా. బ్రహ్మత అంటే ఇప్పుడు భగవంతుడితోనే ప్రతి క్షణం సగం ఉండేవాడిని అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇంజనీరింగ్ కదా అని అక్కడ డబ్బులు వస్తాయన్నట్టు పోకుండా పరమాత్మ ఉండే ఇష్టం కాబట్టి పరమాత్మతోనే ఉండేలా మనం అనుకున్నాం అనుకో, అది ఒక క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే నేను మీకు చెప్పలేను. కొంతమంది అంటారు నిధి సుఖమా లేక ఇది త్యాగరాజు కీర్తన ఏంటమ్మా? నిధి చాలా సుఖమా పరమాత్మని సన్నిధి సుఖమా అని త్యాగరాజు కీర్తన ఉంది కదా. నిధి సుఖమా పరమాత్మని సన్నిధి సుఖమా అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడంతా నిధి సుఖం అంటున్నారు చాలా దగ్గర. పరమాత్మ తలుచుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు కూడా క్యాష్ మొదలు పెడతారు. ఆ పరమాత్ముడి పేరు చెప్పుకొని ఎన్కాష్మెంట్ మొదలు పెడతారు. అది మళ్ళీ మళ్ళీ నిధి పక్కకు పోతున్నట్టే వాళ్ళు కదా. అది చేయకూడదు అట్లా. అటువంటి వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ నిష్ఠ కలిగి ఉండాలి. నిష్ఠాపరులై ఉండాలి. ఈ మూడు క్వాలిటీ ఎవరైతే గుణాలు ఉంటాయో వాళ్ళే గురువు కింద తీసుకోవాలి. ఆ గురువు ద్వారానే మనకి సరిగ్గా ఎందుకు తీసుకోవాలి అంటే వారి ద్వారానే మనకు కరెక్ట్గా ప్రసరిస్తాయి. ఎందుకంటే ఆయన ఆచరిస్తున్నాడు కదా, పవిత్రంగా ఉన్నాడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. తను సచ్చిత్ ఆనంద స్వరూపుడు తెలుసుకున్నాడు కాబట్టి అలాగే ఉండే ప్రయత్నం చేస్తాడు. అవునా కదా. మిగతా వాళ్ళకి మనకు తెలియదు, మనం ఎవరో తెలియదు, సత్తో తెలియదు, చిత్తో తెలియదు, ఆనందమో తెలియదు కదా. అలా కాకుండా ఈ మూడు రూపంగా కలిసి ఉండాలి. అటువంటి వాళ్ళు గురువుగా ఉండాలి. ఉదాహరణకి సేవ ఎలా చేయాలి, సేవ కూడా ఎలా చేయాలి. ఇప్పుడు గురువు అయిపోయింది కదా, శిష్యుడి గురించి చెప్పుకుందాం. శిష్యుడు ఎలా ఉండాలి అది కూడా తెలియదు కదా. దాని వేదాలు ఏం చెప్పారంటే శాస్త్రాల్లో సమిధపాణి అన్నారు. సమిధపాణి అంటే ఆ రోజుల్లో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు రోజు యజ్ఞం చేస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళు సమిధలు ఏరుకొని తేవాలి. అడవికి వెళ్ళి సమిధలు ఆయనకి కావాల్సిన యజ్ఞానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వీళ్ళు సమకూర్చాలని అర్థం. ఇప్పుడు భాషలో చెప్పాలంటే గురువు గారికి మిగతా ఆయనకి ఏం చేస్తారో రోజంతా ఏం కావాలో అవన్నీ కూడా ఓకే అమ్మా వెళ్ళండి, ఓకే ఏం కావాలో అవన్నీ అందజేయగలగాలి. దాన్ని సమిధపాణిలాగా శిష్యుడు ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నీ ఆర్డర్ కోసం మీ ఆజ్ఞ ఏంటి గురువుగారు అన్నట్టుగా నిలబడి ఆయనకి కావాల్సినవన్నీ కూడా చెప్పకూడదు. చెప్పకుండానే గురువుగారికి ఆ లోపల ఏమి ఉందో భావించి తెచ్చివ్వగలగాలి. అది కరెక్ట్ శిష్యుడు అనమాట. అటా శిష్యశకం అలాకంగా ఉండాలి. అలా ఉన్న తర్వాత సేవ ఎలా చేయాలి, పూర్తి శరణాగతితో చేయాలి. ఆ సేవలో నాకు ఈ సేవ ఇచ్చారేంటి, ఆ సేవ ఇచ్చారేంటి,
అందులో మళ్ళీ గ్రేడ్లు పెట్టి నాకు మంచి గ్రేడ్ ఇవ్వండి, మంచి సేవ ఇవ్వండి, ఇది పిచ్చి సేవ ఇవ్వద్దు అని అలా అనకూడదు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి దుర్వాసుడు వచ్చి తన యొక్క బండి నడపమంటాడు, రథాన్ని నడపాలంటాడు. ఎవరన్నా ఉన్నారా అంటాడు. రథం నడపడానికి గుర్రాలు కావాలి కదా, అంతే కదా. అలా గుర్రాలు కాదు, నా మనిషే నాకు గుర్రం కింద ఉండాలి నాకు రథానికి అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సేవ చేయడం ఏంటి? దుర్వాసుడు తెలుసు ఆయనకి, దుర్వాసుడు జ్ఞాని, గురువు, ఆయనకి సేవ చేయడం చాలా ఇది అని. అలాగే ధర్మరాజు రాజసూయాగం చేస్తాడు కదా. ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు అక్కడ అందరూ పంచుకుంటారు, మీ పని చేయను మీరు ఎలా పంచుకున్నారో ఫెస్టివల్ కమిటీలో, అట్లాగే ఎవరు ఈ పని గిరి పని చేయని పిలిచినప్పుడు ఈయన ఏమి పెంచుకున్నాడో తెలుసా? ఈ చెత్తంతా ఏరి తినిపడేసిన విస్తరాకులన్నీ తీసి అవన్నీ క్లీన్ చేసి ఒక దగ్గర వేసి దాన్ని చేసే కార్యక్రమం శ్రీకృష్ణుడు తీసుకున్నాడు సేవని. చూడండి, అంటే సేవలో గ్రేడ్లు ఉండవు. మళ్ళీ పౌలింపు సేవ, ఆ సేవ, ఈ సేవలు పెడతారు పర్వాడు, డబ్బులు వింతని పెట్టిపోయి ఏదో సేవలు పెడుతుంటారు. ఇక అలాగ ఉండదన్నమాట. ఆ రకంగా సేవ చేయాలి. చేస్తే మనకి ఆ గురువు దగ్గర జ్ఞానం అనేది వస్తుంది. ఓకే, ఇవాళకి ఇక్కడ ఆపుదాం. ఎన్ని ఉన్నాయి? 6 7 ఉన్నాయి. రేపు కంప్లీట్ చేశారు. అవలేదా? 4 ఉన్నారు. చదవండి. పర్లేదు, అయిపోయినాయి ఉండి చదివేనివ్వండి. నెక్స్ట్ చదవండి, చదివేయండి. నెక్స్ట్ చదవండి. మీరే తాత్పర్యం చదివేయండి. వెరీ గుడ్, బాగా గుర్తు చేస్తారమ్మా. మీరైనా గుర్తు చేసింది. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అలా మర్చిపోకుండా మీరు గుర్తు చేయండి, ఎందుకంటే ఒకటి అనుకుంటే అది ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆగిపోయింది, మంచి సరిగ్గా మంచి ప్లేస్లో ఆపాం. రేపు దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు. అదే నిన్న అదే అనుకున్నామమ్మా, అందరూ కవర్ చేస్తారు. అదే అనుకున్నాం, నిన్నటి మొదలు పెట్టాం. మీరు రాదు. ఓకే, శ్లోకం చెప్పండి. శంనోపి చెప్పండి. అమ్మ అందరూ శంనో తీయండమ్మా. ప్రాక్టీస్ చేస్తారా పూజలో? పూజలో చెప్తున్నారా? ఈరోజు నుంచి పూజలో చెప్పమన్నాను. ఒకరు చెప్పండి, అదో అందరూ చెప్పట్లా, పైకి చెప్పండి ఒకళ్ళు. ఓం శన్నో మిత్రః
శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 క్షమాప్రార్థన. అమ్మా ఇది కొంతమంది కొన్ని క్యాలెండర్లో ఉన్నాయి. ఇది నేను కొంచెం యంగ్స్టర్స్కి ఇస్తాను, మీరు తీసుకోండి. పిల్లలు చిన్నపిల్లలు ఎవరుకున్నారు ఇంట్లో? మీకున్నారు? పెద్దవాళ్ళు అంటే అదే కాలేజ్ చదువుతున్నవాళ్ళు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ మీరు తీసుకోండి గిరీష్ గారు. అమ్మా మిగిలిన వాళ్ళు ఇది తీసుకోండి. ఇది 23 క్యాలెండర్, ఇది తీసేసి భగవంతుని పెట్టుకోండి. మీకు అది ఇచ్చింది కాబట్టి ఇది వీళ్ళకి. ఈ కింద వరకు తీసేయండి, పై పెట్టుకొని పూజ చేసుకోండి. కింద తీసేసి అది దేవుడు ఇంకా లేవమ్మా అయిపోయింది. ఇంట్లో ఉన్నాయి తెచ్చేసాను ఇంక పెట్టారు కదా బాగా. ఉన్నాయి ఉన్నాయి మీకు మొన్న ఇచ్చాం కదా. అంటే ఇది 23 అమ్మా, ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. 24 జెండా బాగా మిగిలిపోయినాయి. సరే ఇది పెట్టుకుంటారులే అని భగవంతుడికి తెచ్చాను. జనరల్గా ఇస్తాను 24 వచ్చాక ఇస్తానులే అమ్మా. ఇక్కడ వెనకాల ఉంటాయి. మంచి రోజు 23 అందుకని 24 వచ్చాక ఇస్తాను. ఇదంతా తీసేసి దండం పెట్టుకోండి అమ్మా. తీసుకోండి, పువ్వులు తీసుకోండి. మీరు తీసుకెళ్తారా వాళ్ళ? మీరు ఆరతి తీసి ఫోటోలు పెట్టండి. ఆర్డర్ పెట్టండి. వీడియో పెట్టారు. దీనికి ఆరతి ఇస్తున్నట్టు భగవంతుడికి ఇచ్చినట్టు.
పువ్వులు తీసుకోండి అందరు అనుకోండి. ఓ పెద్ద క్యాలెండర్ ఇచ్చాను చూసారా, అది కుటుంబంలో శాంతి ఉండాలంటే ఆ 7 సూత్రాలు ఫాలో అవ్వాలి. అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరోజు. కుటుంబంలో శాంతిగా ఉండాలంటే పెద్ద క్యాలెండర్ ఉంది కదా సార్, ప్రముఖ స్వామి మహారాజ్ రాసి చెప్పారన్నమాట. ఇది కాదు పెద్ద క్యాలెండర్, అందులో 7 ఫార్ములాస్ ఇచ్చారు. అది వాట్సాప్లో పెడతాను. అది అంతవరకు నేను వాట్సాప్లో పెడతాను, అది చూడండి. ఆ 7 ఏంటన్నది వాట్సాప్లో పెడతాను నేను, అది పెట్టుకోండి. అమ్మ మీకేమన్నా జ్ఞానం సంబంధించి సాధనకు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఏమన్నా అడగండి, పర్వాలేదు, నేను క్లియర్ చేస్తాను. ఏమ్మా ఇంకా నేను ఏదో మామూలుగా చెప్పను, నేను ప్రాక్టీస్ చేసి చెప్తాను. అందుకని నా దగ్గర అందుకే స్టోరీలు కూడా వచ్చేస్తుంటాయి. సాష్టాంగం. అలా అలా బాగా సగం తీసుకోండి, ఇంత సగం తీసేయండి. అలా వద్దు, అలా వద్దు. పూలు తీసుకోండి అమ్మా, పూలు తీసుకోలేదు. అవునా, ఏదైనా చిన్న కవర్ ఉందా? రాత్రి ఇంకా నాకు టిఫిన్ లేకుండా ఇయ్యే సరిపోతున్నాయి. అదే రాత్రి ఎక్కువ తిన్నాం. ఎలా ఉందమ్మా మీ హెల్త్? మీరు టైం ఏదో అన్నారు, 3 to 4 to 5 అని ఏదో రేపు మాట్లాడండి. తినడం కష్టంగా ఉంది, స్పూన్ లేకపోతే కష్టం. కవర్లో పెట్టి అలా తీసుకెళ్తాను నేను. ఇంకో కవర్
పంపించండి. యూట్యూబ్లో మరి ఎక్కడ చేస్తున్నారు? మధ్యలోనా? ఆహా. ఎన్నింటికమ్మా? పదింటికి వస్తాం. ఇద్దరం వస్తాం. యూట్యూబ్లో పెట్టానమ్మా, మీ వాళ్ళకి పంపించండి. చూసారా?